బ్రదర్, దేవుని ఆత్మ మనలో ఉంది అంటే లోకంలో ఉన్నవి మనం ఏవి ఆశించకూడదని మీరు చెప్తున్నారా? అంతేనా? నేను అట్లా చెప్పట్లేదు. దేవుని యొక్క ఆత్మ మనలో గనక ఉంటే ఆయన ఏం చెప్తాడంటే, ఆయన పైనుంచి వచ్చిన వాడు కనుక ఆ పైన ఉన్నటువంటి సంగతులను గురించి మనతో మాట్లాడుతుంటాడు. ఉమ్. అది మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంది. ఆయన తండ్రిని గురించి, కుమారుని గురించి, రాబోతున్న సంగతులను గురించి, సర్వసత్యంలోనికి నడిపించడం గురించి మనకు చెప్తూ ఉంటాడు. అది ఆయన పని. ఓకే. అలా చెబుతున్నప్పుడు ఎవరైతే లోబడి వాటిని ప్రేమిస్తుంటారో అప్పుడు ఈ లోకం నుంచి మనం దూరంగా అయిపోతుంటాం. ఆ ఆత్మకు లోబడుతున్నప్పుడల్లా ఈ లోకం నుంచి మనకు ఎడబాటు జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ ఆత్మ చెప్పినప్పటికీ లోబడరో వారు అక్కడ నిలిచిపోతారు వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో. ఎవరైతే ఆత్మకు లోబడుతుంటారో ఈ లోకం మీద జయం పొంది ప్రభు యొక్క మార్గాన్ని ప్రేమించి ప్రభు అనుమతిస్తున్నటువంటి మార్పును వారు అంగీకరిస్తూ ముందుకు సాగుతారు. ఈ మార్పు అనేటువంటిది సహజంగా మనలో శ్రమ, తర్వాత హ్యూమిలియేషన్, అంటే మనం తగ్గించబడినటువంటి జీవితం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. అటువంటిది జరగడానికి చాలామంది మనం ఒప్పుకోం. అప్పుడు ఈ మార్పు అనేటువంటిది ఆత్మ యొక్క ప్రభావం ద్వారా మనలో జరగకుండా కుంటుపడిపోతుంది. కానీ ఎవరు కూడా ఈ శ్రమ అనేటువంటిది ఒప్పుకోరు. శ్రమ అనేటువంటిది జరగడం ద్వారానే మార్పు జరుగుతుంది. ఆ శ్రమలో మనం నిలబడి ఉండటానికి మనకు బలం ఇచ్చేటువంటి వాడే ఆత్మ. ఏం చెప్తాడంటే, ఈ శ్రమ పడటం అనేటువంటిది నీకు మంచిది, నీకు పరలోకంలో పొందబోయేటువంటి బహుమానానికి కావలసినటువంటి దానికి ఇది సోపానం, అంటే ఇది నిచ్చెన లాంటిది కనుక దీనికి లోబడు అని చెప్తుంటాడు. శరీరం ఏం చెప్తుందంటే, ఈ శ్రమ మంచిది కాదు, నీవు ఈ లోకంలో సరైన విధంగా బతకటం అనేటువంటిది ఆశీర్వాదం, దాన్ని ప్రేమించని చెప్తుంది. ప్రభు ఏం చెప్తాడంటే లోకాన్ని ప్రేమించొద్దని చెప్తాడు. ఆత్మ ఏం చెప్తాడంటే పరలోకంలో ఉన్న దాన్ని ప్రేమించని చెప్తాడు. ఎవరైతే ఆ రెంటిని ప్రేమిస్తారో అప్పుడు ఈ శరీరం నుంచి విడుదల పొంది, లోకాన్ని నుంచి విడుదల పొంది ప్రభు కొరకు జీవిస్తారు. అదే సత్యంలో నిలబడి ఉండటం. మనలో ఆత్మ ఉంటాడు, కానీ ఆయన చేత నడిపించబడుతున్నామా లేదనేటువంటిదే మనం చూసుకోవాల్సిన ప్రశ్న. ఆత్మలో నిలబడి ఉన్నామంటే ఆత్మ ఫలంలో అయినటువంటి ప్రేమ, దయ, కనికరము, దీర్ఘశాంతము, మంచితనము, ఆ గుణముల యొక్క పోలిక మనలో కనబడుతూ ఉండాలి. అవును.